హలో ఆల్. సో ఈ రోజు తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ చాప్టర్ 5 ని మనం డిస్కస్ చేయబోతున్నాం. సో బిఫోర్ దిస్ ఐ వాంట్ టు సే యూ ఆల్ దట్ సో చాప్టర్ 5 కన్నా ముందు వీ హ్యావ్ డన్ టోటలీ 4 వీడియోస్ ఆన్ ఎస్పెషల్లీ తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ 2026 ని కవర్ చేసాము. సో ఇఫ్ యూ నాట్ వాచ్డ్ ఇట్ సో జస్ట్ గో టు శరత్ చంద్ర అకాడమీ గ్రూప్స్ ఛానల్ కి వెళ్ళండి అండ్ సీ దట్ యూ కెన్ ఫైండ్ the first 4 chapters of the outlook. Okay, so please do watch it before the chapter 5. Yes, so to ee roju endante we are going to discuss the chapter 5 agriculture and allied sectors. So before this I want to say that so generally this comes under the primary sector, right? So primary sector. So I have previously discussed how sector wise contribution to the economy of Telangana. So normal ga sector wise manamu weightage చూసుకుంటే so primary sector played a dominant role in Telangana economy. Okay, so let's see in detail about the agriculture and allied sectors. Okay, see sectoral engagement and budget 2025 and 2026. See what happened is so recently like PLFS. So PLFS edaithe undo so this one is a survey. Okay, periodic labor force survey. ఓకే, సో ఈ సర్వే అనేది ఎప్పుడు మనకి పబ్లిష్ అయిందంటే అక్టోబర్ టు డిసెంబర్ 2025. సో వీళ్ళు ఏంటంటే పీరియాడికల్ గా మనకి సర్వే అనేది ఇస్తూ ఉంటారు. సో డేటా అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. సో లెట్స్ సీ వాట్ ఈస్ దిస్ PLFS. ఓకే, సో ఇది అనేది 2017 లో వచ్చింది అండ్ దిస్ PLF వాజ్ గివెన్ బై నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, దట్ ఈస్ NSO. ఓకే, సో నార్మల్ గా అసలు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అసలు దేనికి రిలేటెడ్ డేటా ఇస్తుందంటే సో ఇట్ గివ్స్ డేటా జనరలీ ఆన్ 3 లైక్ ఎంప్లాయ్మెంట్ రేట్ ఎలా ఉంది అని చెప్పేసి ఇస్తుంది. ఓకే, అండ్ ఆల్సో ఇట్ కవర్స్ ది అన్ఎంప్లాయ్మెంట్ అండ్ వేజెస్. ఓకే, సో జనరల్ గా సింపుల్ గా చెప్పాలంటే ఇట్ గివ్స్ ఎన్ అవుట్లుక్, ఒక అవుట్లుక్ అనేది ఇస్తుంది అనమాట. సో జనరల్ గా ఒక వర్క్ ఫోర్స్ స్టేటస్ ఎలా ఉంది, ఓకే, అండ్ ఆల్సో వేజెస్ వాళ్ళ ఎర్నింగ్ ఏ టైప్ లో ఉంది, వాట్ టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ డు దే జనరలీ ఇన్వాల్వ్ ఇన్. సో ఇలాంటి బేసిక్ డేటా అంతా కూడా మనకి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నుంచి మనం తీసుకుంటాం. ఓకే, సో అండ్ దిస్ సర్వే ఇట్ హ్యాస్ గివెన్ డేటా ఆన్ అగ్రికల్చరల్ వర్క్ ఫోర్స్ ఇన్ తెలంగాణ. ఓకే, సో దాని డేటా బట్టి చూసుకుంటే యూ కెన్ సీ హియర్ 62.6% ఆఫ్ రూరల్ పాపులేషన్ ఎంగేజ్డ్ ఇన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్. సో నార్మల్ గా 62.6% ఆఫ్ రూరల్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు జనరల్ గా ఈ యాక్టివిటీస్ లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యారు. ఓకే, దట్ ఈస్ అగ్రికల్చరల్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ లో. ఓకే, సో ద మోస్ట్లీ రూరల్ పాపులేషన్. ఓకే, సో జనరల్లీ దిస్ డేటా గివ్స్ ది లైక్ రూరల్ పైన ఇస్తుంది మనకి, ఇట్ ఆల్సో గివ్స్ ఆన్ అర్బన్. ఓకే, బట్ మనం జనరల్ గా చూసుకుంటే అగ్రికల్చర్ ఇస్ మోర్ డామినెంట్ ఇన్ వేర్ రూరల్ ఏరియాస్. ఓకే, ఎస్, సో ఇది చూసుకుంటే దిస్ వాజ్ ది పర్సెంటేజ్. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్ దిస్. ఓకే, అండ్ సి మనకి రీసెంట్ బడ్జెట్ అలొకేషన్ చూసుకుంటే ఓకే 2025 and 2026 బడ్జెట్ అలొకేషన్ చూసుకుంటే దే అలొకేషన్ ఎంత ఇచ్చారు, 26,684 crore. ఓకే, సో లైక్ ఇట్ మొత్తం టోటల్ బడ్జెట్ లో 10.1% ఏదైతే ఉందో సో దాన్ని ఎంటైర్ గా కూడా అగ్రికల్చర్ డెవలప్మెంట్ కి ఇచ్చారనమాట. ఓకే, సో దిస్ సేస్ దట్ వాట్ ఇట్ సేస్ మీన్స్ సో ద తెలంగాణ గవర్నమెంట్ ఈస్ మోర్ ఫోకసింగ్ ఆన్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్. Right, agriculture paina they are focusing more. They want to strengthen mainly the rural agriculture in rural areas. Okay, rural areas lo agriculture ni strengthen cheyalanuntunnaru because this was the livelihood for most of the rural population. Okay, so andukani cheppesi the government is focusing more on the agricultural development. Okay, let's see
Yes. So let's see the primary sector growth and contribution. Okay. So general ga చూస్తే we need to compare ఎప్పుడైనా సరే ఒక ఇయర్ ఎకానమీ డేటాని we need to compare with the previous years. ఓకే, సో దట్ మనకి ఏంటంటే ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అనేది కాంట్రిబ్యూషన్ మనకు తెలుస్తుంది. ఓకే, సో అట్లా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టెల్ యూ వాట్ ఈస్ GSVA. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ చాప్టర్ లో కూడా డిస్కస్ చేసుకున్నాము. ఓకే, GSVA అంటే గ్రాస్ స్టేట్ వాల్యూ అడిషన్. ఓకే, దిస్ మీన్స్ GSVA అంటే ఏంటంటే ఇప్పుడు జనరల్ గా జీడిపి నేషనల్ లెవెల్లో ఎలా అయితే ఉంటుందో స్టేట్ లెవెల్లో వీ హ్యావ్ దిస్ GSVA. ఓకే, సో నార్మల్ గా ఇదేంటంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఎ స్టేట్. ఓకే, విత్ ఇన్ ఎ స్టేట్ లో ఏదైతే గూడ్స్ అండ్ సర్వీస్ ప్రొడ్యూస్ అవుతాయో వాటిని మనం GSVA అంటాం. సో ఇక్కడ ఏంటంటే ఇట్ యాక్చువల్లీ GSVA ని 2 బేస్డ్ పైన తీసుకుంటాం. సో వన్ ఈజ్ కరెంట్ ప్రైజెస్. ఓకే, ఇంకోటి వచ్చేసి కాన్స్టెంట్ ప్రైజెస్, కరెంట్ అండ్ కాన్స్టెంట్ ప్రైజెస్. సో నార్మల్ గా కరెంట్ ప్రైజెస్ అంటే ది యాక్చువల్ మార్కెట్ వాల్యూ. ఓకే, సో జనరల్ గా ఏదైతే మార్కెట్ వాల్యూ ఉంటుందో దాన్ని బేస్డ్ గా తీసుకుంటాం, దట్ ఈస్ కాల్డ్ కరెంట్ ప్రైసెస్. అంటే ఇట్ ఇంక్లూడ్స్ ఇన్ఫ్లేషన్. ఓకే, సో దిస్ ఇస్ మెయిన్ పాయింట్ హియర్. ఇన్ఫ్లేషన్ ని కూడా యాడ్ చేస్తుంది అనమాట. ఓకే, ద ప్రైస్ రైస్ వాట్ ఎవర్ ప్రైస్ ఆ టైం కి ఆ ఇయర్ లో ప్రోడక్ట్ పైన ఉంటుందో సో దాన్ని వాళ్ళు ఇంక్లూడ్ చేస్తారు. సో దిస్ యాక్చువల్లీ మీన్స్ ది యాక్చువల్ మార్కెట్ వాల్యూని యాడ్ చేస్తుంది అనమాట. ఓకే, బట్ హియర్ ఇట్ కమ్స్ ది కాన్స్టెంట్ ప్రైస్. సో కాన్స్టెంట్ ప్రైస్ లో ఏంటంటే మనము హియర్ వి ఎక్స్క్లూడ్ ఇన్ఫ్లేషన్. ఓకే, ఇన్ఫ్లేషన్ ని ఎక్స్క్లూడ్ చేస్తాం అంటే వి డజంట్ ఇంక్లూడ్ ది ఇన్ఫ్లేషన్. ఓకే, సో అంతేకాకుండా ఇక్కడ ఏంటంటే మనకి సో కాన్స్టెంట్ ప్రైసెస్ లో వి టేక్ ది బేస్ ఇయర్స్ మోస్ట్లీ. ఓకే, బేస్ ఇయర్స్ ని తీసుకుని మనం ప్రైస్ అనేది తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2011-12 బేస్ ఇయర్ తీసుకుంటాం, లేకపోతే 2015 and 16 బేస్ ఇయర్ తీసుకుంటాం. ఓకే, సో ఈ విధంగా బేస్ ఇయర్స్ అనేది మనం కాన్స్టెంట్ ప్రైసెస్ లో తీసుకుంటాం అండ్ ఇన్ఫ్లేషన్ అనేది ఇక్కడ ఇంక్లూడ్ అవ్వదు. కానీ కరెంట్ ప్రైసెస్ వచ్చేసరికి ఏంటంటే విల్ టేక్ హియర్ ది యాక్చువల్ మార్కెట్ వాల్యూ విచ్ ఇస్ దేర్ అవుట్ సైడ్. ఓకే, దాన్ని మనం ఇంక్లూడ్ చేస్తాం అనమాట. అండ్ ఆల్సో ది ప్రైస్ రైస్ ఆఫ్ ది సర్టెన్ ప్రొడక్ట్స్ వి ఇంక్లూడ్ హియర్. సో దిస్ ఇస్ బేసికలీ GSVA at current and constant prices. Okay, so now let me tell you the contribution one minute here. Now we say about the contribution to Telangana's GSVA at current prices. Okay na, so current prices తీసుకుంటే see 2024 and 2025 ది చూసుకుంటే like 2,46,282 crores ఉంది. ఓకే, నౌ ఫైనల్ ఇయర్ చూసుకుంటే నౌ హౌ మచ్ కాంట్రిబ్యూషన్ అగ్రికల్చర్ అండ్ allied activities giving is 2,49,691 crore. So this means you can see here the increase, right? And the contribution అనేది పెరిగింది compared to the previous year. So that means what? Agriculture is growing rapidly in Telangana. Okay, so you can make this point important. Okay, it is not declining, it is increasing at a constant level. Okay na, see growth rate చూసుకుంటే 1.4%. okay, so don't take this 1.4% growth rate అనేది 1.4% అనేది పెరిగింది. okay na, yes. So now see this contribution of subsectors. See contribution of subsectors to agriculture and allied sectors GSVA in 2025 and 2026 at current prices. Okay, so ikkada manaki PAE. okay, PAE ante provisional advance estimates. మీరు ఎక్కువగా ఎకానమీలో చూస్తూ ఉంటారు ఈ టర్మ్ అనేది. సో ఇదేంటంటే ఇట్ గివ్స్ ది ప్రిలిమినరీ డేటా. ఓకే, బిఫోర్ గివింగ్ ది లైక్ ఫైనల్ డేటా ఇచ్చే ముందు ఇట్ గివ్స్ ది ప్రిలిమినరీ డేటా.
ఓకే, ప్రిలిమినరీ ఎకనామిక్ డేటా అనేది మనకి ఇస్తుంది బిఫోర్ ది యాక్చువల్ డేటా కమ్స్ ఇన్. ఓకేనా, జస్ట్ నార్మల్ ఒక ఎస్టిమేషన్ కోసం ఇస్తుంది అనమాట. సో ఎట్ కరెంట్ ప్రైసెస్, ఇక్కడ ఏంటంటే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ కింద వీ హ్యావ్ సమ్ సబ్ సెక్టార్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకేనా, సో సబ్ సెక్టార్స్ లో కూడా లైక్ వెయిటేజ్ ఎలా ఉంది అని చెప్పేసి పిలిచి, సో మోస్ట్లీ మనకి ప్రిలిమ్స్ అండ్ మోస్ట్లీ ప్రిలిమ్స్ లో ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట. సో దే ఆస్క్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్రోనాలజికల్ ఆర్డర్ లో ఎక్కువగా ఫోకస్ చేస్తారు. లైక్ విచ్ సెక్టార్ ఈజ్ హైలీ కాంట్రిబ్యూటింగ్ టు ది ఎకానమీ అండర్ అగ్రికల్చరల్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ అని అడగచ్చు. ఓకేనా, సో దట్స్ వై దిస్ డేటా ఈస్ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 48.4%. ఓకే, లైఫ్ స్టాక్. ఓకే, లైఫ్ స్టాక్ అనేది కాంట్రిబ్యూటింగ్ మోర్, దట్ ఈస్ లార్జెస్ట్ షేర్ అండర్ అగ్రికల్చరల్ అండ్ అలైడ్ సెక్టార్స్ లో. ఓకే, ఇది మనకి ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రిలిమ్స్ వ్యూలో. ఓకే, అండ్ ద నెక్స్ట్ చూస్తే క్రాప్స్. సో క్రాప్స్ వచ్చేసి 44.6%. ఓకే, అండ్ దెన్ వి సీ హియర్ ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్, అండ్ దెన్ నెక్స్ట్ పొజిషన్ అండ్ లాస్ట్ పొజిషన్ వచ్చేసి వీ హ్యావ్ దిస్ ఫారెస్ట్రీ అండ్ లాగింగ్. ఓకేనా, సో ఈ విధంగా చూసుకుంటే మనకి ఫస్ట్ ఏది ఉంది, లైఫ్ స్టాక్ ఉంది. ఓకే, ఇఫ్ వి గివ్ ఇన్ క్రోనాలజికల్ ఆర్డర్, దెన్ నెక్స్ట్ క్రాప్స్, నెక్స్ట్ ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్, అండ్ లాస్ట్ లో ఫారెస్ట్రీ ఉంది. ఓకే, ఈ విధంగా క్రోనాలజికల్ ఆర్డర్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకేనా, ఎస్. సో నెక్స్ట్ సి, సో ఇక్కడ ఏంటంటే మనకి ఈజీగా అర్థమవుతుంది దట్ తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ contributing more to the livestock is contributing more to the Telangana government. Okay na, so this one is more focused in the economy. Okay, sorry. Okay, and the next వచ్చేసి land use pattern. So general గా land use pattern అంటే ఏంటి మనకి, see land use pattern అంటే the arrangement or distribution of land. ఓకేనా, సో దాన్ని మనం ఏమంటాం, దాన్ని ఏమంటాం అంటే ల్యాండ్ యూస్ ప్యాటర్న్ అని చెప్పేసి అంటాం. సో జనరల్ గా మనం ల్యాండ్ ని దేని కిందకి అరేంజ్ చేస్తున్నాం అని చెప్పేసి మనకి ప్యాటర్న్ లో తెలుస్తుంది. సో తెలంగాణలో ల్యాండ్ యూస్ ప్యాటర్న్ లో, సో తెలంగాణ వాజ్ ఇన్ 11th లార్జెస్ట్ స్టేట్ పొజిషన్ ఇన్ ఇండియా విత్ అ జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ 276.95 lakh acres. ఓకేనా, సో లెట్స్ సీ ది జనరల్ ల్యాండ్ యూస్ ప్యాటర్న్ తెలంగాణలో ఎలా ఉంది అని చెప్పేసి చూద్దాం. లైక్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ అనేది ఎలా ఉంది, ఏ సెక్టర్, ఏ డామినెంట్ కి ఎక్కువగా మనం ప్రిఫరెన్స్ ఇచ్చామనేది చూద్దాం. ఓకే, ఇక్కడ చూసుకుంటే వీ హ్యావ్ దిస్ నెట్ ఏరియా జోన్. ఓకే, సో ద హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 50.13% నెట్ జోన్ ఏరియా. సో నెట్ ఏరియా జోన్ అంటే, సో జనరల్ గా చెప్పాలంటే ల్యాండ్ విచ్ ఈస్ కల్టివేటెడ్ ఫర్ అట్లీస్ట్ వన్స్. ఓకే, అంటే ఒక్కసారి అయినా సరే మనం ఆ ల్యాండ్ ని క్రాప్ కి యూస్ చేస్తుంటే దట్ ఈస్ కాల్డ్ నెట్ ఏరియా జోన్ అని చెప్పేసి అంటాం. సో అట్లా చూసుకుంటే ఎంత పర్సెంట్ లో ఉంది ఆ ఏరియా, 50.13% లో ఉంది. ఓకే, 13% లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైయెస్ట్ ఏది ఉంది, ఫారెస్ట్. ఓకే, అంటే ది నెక్స్ట్ ఏరియా ఏదైతే ఉందో ఇట్ ఈస్ మోస్ట్లీ డామినేట్ విత్ ఫారెస్ట్, ట్రీ కవర్ తో ఉంది. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ చూసుకుంటే వీ కెన్ సీ హియర్ land put to non-agricultural uses. That means, so whatever land ఏదైతే ఉందో అగ్రికల్చర్ కి కాకుండా we are using it for other sources like roads కానివ్వండి, రోడ్స్ బిల్డింగ్ కి, లేకపోతే బిల్డింగ్స్ కి, ఓకే ఎక్సెట్రా ఫర్ అదర్ స్ట్రక్చర్స్ కి మనం యూజ్ చేస్తున్న దాన్ని ఎంత పర్సెంట్ లో ఉంది, 7.62% లో ఉంది. ఓకే, అండ్ దెన్ లెట్స్ సీ కరెంట్ ఫాలోస్ ఎంత రేట్ లో ఉంది, 5.63% రేట్ లో ఉంది. సో కరెంట్ ఫాలోస్ అంటే ల్యాండ్స్ విచ్ ఆర్ టెంపరర్లీ నాట్ యూజింగ్ ఫర్ అగ్రికల్చర్. ఓకే, టెంపరర్లీ నాట్ యూజింగ్ ఫర్ అగ్రికల్చర్.
సో అవి ఎంత రేట్లోనే 5.63% రేట్లో కరెంట్ వాల్యూస్ ఆర్ దేర్. సో నెక్స్ట్ చూసుకుంటే మనము barren and uncultivable land. సో barren and uncultivable lands అంటే ది డెజర్ట్ ఏరియాస్. ఓకే, ది డెజర్ట్ ఏరియాస్ విచ్ ఆర్ నాట్ యూసింగ్ ఫర్ ఎనీథింగ్. ఓకే, ఎస్. అండ్ తర్వాత మనం చూసుకున్నట్లయితే we have other fallow lands at 2.6% తో. ఓకే, and then permanent pastures and other grazing lands. Okay, pastures అంటే we all know. So these are grazing lands for cattle కి యూస్ చేస్తాం మనము. ఓకేనా, yes. And then last cultivable waste. సో ఇక్కడ ఏంటంటే సో it is cultivable wasteland. Sorry, cultivable wasteland. That means the land which is there but not using it for agriculture. Agriculture ki use cheyatledu manamu. Okay, the land is fertile to cultivate for agriculture but we are not using those lands. So danni manamu cultivable wastelands ani cheppesi antam. So this is the land use pattern in Telangana. So Telangana lo manam ekkuva area ni ఒక్కసారైనా సరే క్రాప్ యూజ్ చేయడానికి యూజ్ చేసాము. ఓకే, అండ్ దెన్ మనకి ఫారెస్ట్ ఏరియా కిందకి వచ్చేసరికి 24.69% తో ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ చూసుకుంటే ఫాలో ల్యాండ్స్ అంటే ల్యాండ్ కి అగ్రికల్చర్ కి యూజ్ చేసాం బట్ దాట్ టెంపరీ ఎట్ నాట్ యూజింగ్ మినిమల్ నార్మల్ గా ఉన్నాయన్నమాట. ఓకే, సో దెన్ ద ల్యాండ్ పుట్ టు నాన్ అగ్రికల్చర్ యూజెస్ ఫర్ రోడ్స్ బిల్డింగ్స్ కి వీటికి యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, అండ్ barren and uncultivable land. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ ఇన్ తెలంగాణ. ఎస్, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ల్యాండ్ హోల్డింగ్ ప్యాటర్న్ ఇన్ ది స్టేట్ యాజ్ పర్ 11th అగ్రికల్చరల్ సెన్సస్. ఓకేనా, 2021 and 2022. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్ గా ల్యాండ్ హోల్డింగ్ ప్యాటర్న్ అంటే సో జనరల్ సైజ్, క్లాస్ సైజ్, సింపుల్ గా చెప్పాలంటే. ఓకే, హూఎవర్ ల్యాండ్స్ మనకి ఎవరి దగ్గర అయితే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎకర్స్ ఉన్నాయో సో వాళ్ళకి ఏంటంటే విల్ డివైడ్ దెమ్ బేస్డ్ ఆన్ సైజ్ దే ఆర్ హోల్డింగ్. ఎంత ల్యాండ్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నారనే దాన్ని బట్టి మనం వాళ్ళని క్లాసిఫై చేసామన్నమాట. ఓకేనా, సో అలా చూసుకుంటే వీ హ్యావ్ మార్జినల్, స్మాల్ ఫార్మర్స్, సెమీ మీడియం, మీడియం, లార్జ్. ఓకేనా, సో అంటే అండర్ మార్జినల్ ఫార్మర్స్ కింద ఎవరికైతే లెస్ దాన్ 1 hectare అయితే ఉంటుందో దే కమ్స్ అండర్ ది మార్జినల్ కిందకు వస్తారు. ఓకేనా, ఎవరైతే 2 to 4 hectares ఆఫ్ ల్యాండ్ హోల్డ్ చేస్తున్నారో దే కమ్స్ అండర్ ది స్మాల్. ఓకే, స్మాల్ హోల్డింగ్స్. అండ్ సెమీ మీడియంకి వచ్చేసరికి 4 to 8. ఓకే, అండ్ దెన్ మీడియం. ఓకే, సో మీడియం దగ్గరకు వచ్చేప్పటికి 8 to 10 అండ్ లార్జ్ వచ్చేసరికి మోర్ దెన్ 10 hectares. ఓకేనా, సో ఎవరైతే హోల్డ్ చేస్తారో మోర్ దెన్ 10 hectares వాళ్ళని లార్జ్ అంటాం అనమాట. ఓకేనా, అండ్ దెన్ 8 to 10, 4 to 8, 2 to 4, 1. ఓకే, సో దిస్ ఈస్ ది హెక్టార్స్ హౌ దే ఆర్ హోల్డింగ్, లైక్ ఎలా క్లాస్ వైజ్ ఎలా డివైడ్ చేసేది అనేది. సో ఇప్పుడు మనం చూసుకుంటే నెంబర్ ఆఫ్ హోల్డింగ్స్. సో యూ కెన్ సీ హియర్ ఎక్కువగా ఇక్కడ నెంబర్స్ చూడండి. సో అండ్ ఇక్కడి వరకు లార్జ్ వరకు. సో ద లార్జ్ ఈస్ హ్యావింగ్ వెరీ స్మాల్ అండ్ దెన్ నెక్స్ట్ మీడియం. హైయెస్ట్ ఎవరు హోల్డ్ చేస్తున్నారంటే వీ కెన్ సింప్లీ సే ద మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్స్ అనే వాళ్ళు ఎక్కువగా హోల్డ్ చేస్తున్నారు. ఓకే, సి హోల్డింగ్ కెపాసిటీ యూ కెన్ సీ హియర్ పర్సెంటేజ్ ఇన్ ఏరియా ఆపరేటెడ్ అండ్ హెక్టార్స్, ఏరియా ఆపరేటెడ్ ఏకర్స్ అండ్ పర్సెంటేజ్. ఓకే, ఎట్లా చూసుకున్నా ద టోటల్ మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్స్ ఆర్ holding more acres of land. So enduku the you can see in the next slide why the small, semi medium and medium were decreased gradually in Telangana. Okay na, we'll discuss that. So ikkada meer chusinattlaithe the land holdings comparison size wise in numbers between 2015 nunchi 2021 and 2022 అంటే after the formation of Telangana state అప్పటి నుంచి చూసుకున్నట్లయితే మార్జినల్ ఫార్మర్స్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్, యూ కెన్ సీ. ఓకే, ఇంక్రీజ్ అనేది అయింది. అండ్ స్మాల్ హోల్డింగ్స్ వాళ్ళు కూడా ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 1409 to 1600. సెమీ మీడియం చూసుకున్నట్లయితే దేర్ హ్యాస్ బీన్ స్లైట్ డిక్రీజ్. ఓకే, డిక్రీజ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది.
అండ్ ఇక్కడ కూడా చూడండి మీడియం హోల్డింగ్స్ లో కూడా దేర్ హ్యాస్ బిన్ డిక్రీస్. ఓకే, అండ్ లార్జ్ దిస్ హ్యాస్ బిన్ రిమైన్డ్ సేమ్. ఓకే, ఇక్కడ మీరు యూ కెన్ నోటీస్ దట్ marginal and small holdings were gradually increased, but why semi medium and medium has been decreased? So endukante I'll tell you the reasons now. Reasons vachesarki, see, first reason vachesarki fragmentation of lands. Okay, that means so in India మోస్ట్లీ ఏంటంటే మనకి ఇన్హెరిటెన్స్ అనేది ఒకటి ఉంటుంది, రైట్? సో తాతల నుంచి నాన్న వాళ్ళ నుంచి ఆ తర్వాత వాళ్ళ సన్స్ కి ఇలాంటి ఇన్హెరిటెన్స్ అనేది మనకు ఒకటి ఉంది, రైట్? సో దాని బేస్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ ఇఫ్ ఎ ఫాదర్ ఈస్ హోల్డింగ్ 10 acres ఆఫ్ ల్యాండ్, ఓకే, 10 acres ఆఫ్ ల్యాండ్ ఉంది. సో ఆయనకి 3 sons ఉన్నారు, ఓకేనా? సో ముగ్గురికి ఇన్హెరిటెన్స్ లోంచి ఆస్తిలో నుంచి వాటా అనేది ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు 3 crores ముగ్గురికి 3 కింద డివైడ్ చేస్తారు. ఓకే, సో దిస్ మీన్స్ ఇక్కడ ఏదైతే సెమీ మీడియం అండ్ మీడియం లో ఉన్న ల్యాండ్ హోల్డింగ్ కెపాసిటీ ఉందో అది ఇక్కడ ఉంది. ఓకే, సో వెన్ ఎవర్ ఇట్ ఈస్ డివైడెడ్ అమాంగ్ ది జనరేషన్స్, ఓకే, ఎప్పుడైతే జనరేషన్స్ కి ఇస్తున్నారో ఇన్హెరిటెన్స్ కింద, అప్పుడు ఏమవుతుందంటే దీస్ విల్ యాడ్ టు ది మార్జినల్ అండ్ స్మాల్ హోల్డింగ్స్ కి యాడ్ అయిపోతుంది. ఓకేనా, దట్ ఈస్ హౌ ఇక్కడ డిక్రీజ్ అనేది కనిపిస్తుంది మీకు, ఇక్కడ ఇంక్రీజ్ అనేది మీరు చూడొచ్చు. ఓకేనా, దట్ ఈస్ వాట్ హ్యాస్ బిన్ హ్యాపెనింగ్. అండ్ ది సెకండ్ రీజన్ వచ్చేసరికి పాపులేషన్ గ్రోత్, ఆబ్వియస్లీ, రైట్? పాపులేషన్ పెరుగుతున్న కొద్దీ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ల్యాండ్ అవుతూనే ఉంటుంది, అండ్ దెన్ ఇట్ విల్ పాస్ ఇట్ టు ది జనరేషన్స్, రైట్? సో ద నెక్స్ట్ వచ్చేసి యూ కెన్ సే దట్ ది ల్యాండ్ ఏదైతే ఉందో దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ నాన్ అగ్రికల్చరల్ పర్పసెస్. నాన్ అగ్రికల్చరల్ యూజెస్ కి యూజ్ చేయడం వల్ల కూడా మనకి ఇక్కడ నుంచి డిక్రీజ్ అయిపోయి అక్కడ యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే నార్మల్గా అగ్రికల్చర్ ఆల్రెడీ ఇప్పుడు మన తాత వాళ్ళకి వీళ్ళకి ఫార్మింగ్ అగ్రికల్చర్ లో వాళ్ళకి ఉన్నా సరే ద నెక్స్ట్ జనరేషన్స్ దే ఆర్ ప్రిఫరింగ్ ఫర్ ది అగ్రికల్చర్ మించి దే ఆర్ లైక్ దే వాంట్ టు లివ్ ఇన్ అర్బన్ సిటీస్ ఆర్ అర్బన్ లైఫ్ ఇదంతా ఎంకరేజ్ చేస్తున్నారు. సో అలాంటి టైంలో వాట్ ఎవర్ ల్యాండ్ దే ఆర్ హోల్డింగ్ దే ఆర్ జనరలీ గివింగ్ ఇట్ ఫర్ నాన్ అగ్రికల్చర్ యూజెస్ కి ఇస్తున్నారు. సో ఐ థింక్ these 3 are the main reasons for decrease in small, medium and medium holdings and the sudden increase in marginal and small holdings. Okay, so this is about the land holding capacity. Okay, and the next vachesariki you can see land holdings comparison size wise in percentage between 2015 to 2022. Okay, so ikkada chuskunte land holding capacity in percentage చూడొచ్చు మీరు. సో percentage as we discussed the highest వచ్చేసరికి marginal. ఓకేనా, సో marginal farmers are holdings more. ఓకే, సో ప్రీవియస్ ఇయర్స్ నుంచి చూస్తే ఇక్కడికి it has been increased. సో more contribution వచ్చేసి marginal farmers. And then second వచ్చేసరికి you can see small holdings. So small holdings వచ్చేప్పటికి it has been decreased slightly. Like I said, reasons చెప్పాను కదా, so because of that. And then next వచ్చేసరికి semi medium obviously decreased, and then medium decreased, and then large decreased. Okay, so reasons అనేది నేను ఆల్రెడీ చెప్పాను, డ్యూ టు ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ల్యాండ్ కానివ్వండి, ఇన్హెరిటెన్స్ ఇష్యూ వల్ల, ఆర్ ది ల్యాండ్ యూజింగ్ ఇట్ ఫర్ నాన్ అగ్రికల్చర్ యూజెస్ కోసం వల్ల, ఓకేనా, అండ్ పాపులేషన్ గ్రోత్ వల్ల కూడా సో ఎక్కువగా మార్జినల్ ఫార్మర్స్ అనేది ల్యాండ్ హోల్డింగ్స్ అనేది పెరుగుతున్నాయి అండ్ ది అదర్ హోల్డింగ్స్ ఆర్ డిక్రీజింగ్. ఓకే, అండ్ లెట్స్ సీ. సో ఇక్కడ ల్యాండ్ హోల్డింగ్స్ బై సోషల్ గ్రూప్స్ హ్యాస్ పర్ 11th అగ్రికల్చరల్ సెన్సస్. సో అంటే సైజ్ క్లాస్, సో బేస్డ్ ఆన్ ది సోషల్ గ్రూప్స్ వరకు చూసుకుంటే ల్యాండ్ హోల్డింగ్స్ బై సోషల్ గ్రూప్స్ ఇక్కడ చూసుకుంటే ఎస్సీ, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, ఇన్స్టిట్యూషనల్ అండ్ అదర్స్. సో ఇక్కడ నార్మల్ గా మీరు చూసుకుంటే సో ద నెంబర్ ఆఫ్ హోల్డింగ్స్ 978 అండ్ పర్సెంటేజ్ area operated in acres, hectares and acres, and percentage of area operated is 9.68%. okay na. So ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే
SC is holding more, right? So scheduled caste are holding more, STs are less. So general గా చెప్పాలంటే STs will have like కొన్ని రీజన్స్ వచ్చేసరికి యూ కెన్ సీ ది ఫారెస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి కదా. సో ఎంక్రోచ్మెంట్ ఇష్యూ వల్ల కానివ్వండి, ఓకే, ఎంక్రోచ్మెంట్స్ వల్ల కానివ్వండి, ఫారెస్ట్ రెస్ట్రిక్షన్స్ వల్ల కానివ్వండి, ఓకే, ఫారెస్ట్ రెస్ట్రిక్షన్స్ వల్ల ది హోల్డింగ్ కెపాసిటీ వాజ్ బీన్ డిక్లైనింగ్. ఓకే, ఎస్, అండ్ లెట్స్ సీ ఇన్ ఫుల్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ వైజ్ యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ కెపాసిటీ. సో తెలంగాణ డిస్ట్రిక్ట్ వైజ్ యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ కెపాసిటీ ఎలా ఉంది అని చూసుకుంటే, సో డిస్ట్రిక్ట్ లో చూసుకుంటే యూ కెన్ సీ ఆదిలాబాద్, కొమరంభీం, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల్ అండ్ నారాయణపేట్ ఇన్ ది హైయెస్ట్, లైక్ యూ కెన్ సీ హియర్ హోల్డింగ్ కెపాసిటీ, హైయెస్ట్ హోల్డింగ్ కెపాసిటీ అనేది ఉండింది అనమాట. అండ్ యూ కెన్ సీ ది లోయెస్ట్ మెదక్, కామారెడ్డి, వరంగల్, కరీంనగర్, హన్మకొండ, పెద్దపల్లి, జగిత్యాల, సిద్దిపేట అండ్ నిజామాబాద్. ఓకే, సో ఆల్వేస్ ట్రై టు మెమరైజ్ ది హైయెస్ట్ అండ్ ది లోయెస్ట్. ఓకే, సో ల్యాండ్ హోల్డింగ్ కెపాసిటీలో చూసుకుంటే అండ్ సి డిస్ట్రిక్ట్ వైజ్ percentage of deviation in rainfall for the year 2025 to 26 up to Feb 28, 2026. So rainfall anedi very much an important, I can say very important factor to be considered for agricultural and allied sectors. Okay, so rainfall ante manchi irrigation untene we can produce the good amount of agricultural products, right? So agriculture production capacity పెరగాలంటే there is need for good ఇరిగేషనల్ ఫోర్స్ అనేది ఉండాలి. ఓకే, సో లెట్స్ సి. సో ఇక్కడ మనం సో లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. సో జనరల్గా ఏంటంటే తెలంగాణలో ది రెయిన్ఫాల్ ఈజ్ జనరలీ మెజర్డ్ ఇన్ 2 ways. ఓకేనా, సో 2 ways లో మెజర్మెంట్ అనేది చేస్తారు. సో వన్ వచ్చేసి మాన్యువల్ గేజ్. ఓకే, వన్ ఈస్ మాన్యువల్ గేజ్, ఇంకోటి వచ్చేసి ఆటోమేటిక్ గేజ్. ఓకే, సో దీస్ మాన్యువల్ గేజ్ ఏదైతే ఉందో, సో మాన్యువల్ గా మెజర్మెంట్ అనేది వెళ్ళి తీసుకుంటారు. ఓకేనా, ఎస్. అండ్ ఆటోమేటిక్ వచ్చేసి త్రూ ఎలక్ట్రానిక్ ఆర్ డిజిటల్. ఓకే, ఆ విధంగా డేటా అనేది అప్డేట్ చేస్తూ ఉంటారు అనమాట. సో మాన్యువల్ గేజ్ కి వచ్చేప్పటికి మనకి ఇది మండల్ వైజ్ 591 ఏరియాస్ లో ఉంది. అండ్ దిస్ ఆటోమేటిక్ అనేది 1091 ప్లేసెస్ లో లొకేట్ అయ్యి ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ హౌ వీ మెజర్ రెయిన్ఫాల్ ఇన్ ఆర్ తెలంగాణ గవర్నమెంట్. ఓకేనా, సో లెట్స్ సి. సో డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకుంటే కర్నూల్, నాగర్ కర్నూల్, మెదక్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట్, మహబూబ్ నగర్, వనపర్తి. సో ఇక్కడ వీ కెన్ నోటీస్ ది హైయెస్ట్ రెయిన్ఫాల్. ఓకే, సో యూ కెన్ సీ లోయెస్ట్ పెద్దపల్లి, జగిత్యాల్, మంచిర్యాల, జయశంకర్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల అండ్ భద్రాద్రి. ఓకేనా, సో రెయిన్ఫాల్ డివియేషన్ అనేది ఇట్ హ్యాపెన్స్ డ్యూ టు మెనీ రీజన్స్. లైక్ ఒకటి వచ్చేసి మాన్సూన్ వల్ల కానివ్వండి. ఓకే, సో మాన్సూన్ రీజన్స్ వల్ల మనకి డివియేషన్ అనేది రెయిన్ఫాల్ అవుతుంది. ఇంకోటి జియోగ్రఫికల్ లొకేషన్ వల్ల కూడా, జియోగ్రఫికల్ లొకేషన్. ఓకే, అండ్ క్లైమేటిక్ కండిషన్స్. సో ఇవన్నీ ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకేనా, సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల we can see the deviation in rainfall like in Telangana district wise. Okay na, geographical location కానివ్వండి మొత్తం అంతా కూడా ఫ్యాక్టర్ అవుతుంది అనమాట టు నో ది రెయిన్ఫాల్. ఓకే, ఎస్. అండ్ సి క్రాపింగ్ ప్యాటర్న్. సో జనరల్ గా క్రాపింగ్ ప్యాటర్న్ వచ్చేసరికి క్రాపింగ్ ప్యాటర్న్ అంటే సింపుల్ గా హౌ వీఆర్ యూజింగ్ దట్ ల్యాండ్ ఫర్ వాట్. ఓకే, సో పర్టికులర్ ల్యాండ్ ని మనం దేనికి యూజ్ చేస్తున్నాం అనేది క్రాపింగ్ ప్యాటర్న్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో ఫుడ్ గ్రెయిన్ కి టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ కి యూ కెన్ సీ 3 years డేటా అనేది ఇక్కడ ఉండింది. ఓకే, ఫుడ్ గ్రెయిన్స్ కి రైస్ కి ప్యాడీకి చూసుకుంటే మీరు ఇట్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్, రైట్? సో పెరిగింది, అంతేనా? ఎస్. అండ్ సి మనం టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ పల్సెస్ కూడా చూసుకుంటే 2024-2025 లో మోర్ ఉండింది. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే వీ కెన్ నోటీస్ ది డిక్లైన్ ఇన్ ది పల్సెస్.
సో రీజన్ వచ్చేసి మెనీ రీజన్స్ అయి ఉండొచ్చు, ఓకేనా. ఎందుకంటే అగ్రికల్చర్ అనేది మనం ప్యాడీ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తాం, రైస్ అనేది, రైట్. అండ్ పల్సెస్ అనేది ఇప్పుడు మనం తీసుకుని వచ్చాం. సో వీఆర్ గివింగ్ ది మోర్ ఇంపార్టెన్స్ టు పల్సెస్ నౌ. ఓకే, సో ఈ డేటా ద్వారా ఏం తెలుస్తుందంటే వీ నీడ్ టు ఫోకస్ మోర్ ఆన్ ది పల్సెస్ ప్రొడక్షన్, ఓకేనా. అండ్ సి ద ప్రొడక్షన్ ఆఫ్ రైస్, కాటన్ అండ్ మేజ్. ఓకే, సో రిమెంబర్ దిస్, కాటన్ కి నేమ్ కపాస్, ఓకేనా. సో బిట్వీన్ ది 2023 and 2024 and 2025 and 2026. సో ఇయర్ కంపారిజన్స్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్, సో దట్ మనకు అది పెరిగిందా, ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయిందా అనేది తెలుస్తూ ఉంటుంది, ఓకేనా. సి సో రైస్ చూసుకునేసరికి వీ కెన్ నోటీస్ స్మాల్ డిక్లైన్, రైట్. సో కాటన్ చూసుకునేసరికి పెరిగింది, ఓవర్ ది ఇయర్స్ ఇట్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్. అండ్ దెన్ మేజ్ చూసుకునేసరికి కూడా వీ కెన్ నోటీస్ ది increase in production. So simple గా చెప్పాలంటే the rice always been the dominant factor under the agriculture and allied activities, right? So now the most of the farmers are, you can see, notice here increase అంటే ఏంటి, so farmers are preferring for cotton crop. So cotton ఎక్కువగా గ్రో చేయడానికి ఇష్టపడుతున్నారు, so we can see the good increase, right? అంతేకాకుండా it is having the favorable conditions, okay, fertile soil, land కానివ్వండి, everything was in ఫేవరబుల్. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మాన్సూన్ వల్ల కూడా మనకి ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇయర్ టు ఇయర్ చేంజ్ అనేది అవుతూ ఉంటాయి, ఓకేనా. సో మేజ్ లో చూసుకుంటే ఈవెన్ దే ఆర్ ఫార్మర్స్ ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ మేజ్, ఓకే. ఇష్యూస్ ఏమైనా అయి ఉండొచ్చు, లైక్ త్వరగా గ్రో అవుతాయని చెప్పేసి దే కెన్ టేక్ దిస్ ఇన్ టు ది ఫ్యాక్టర్ నోట్, ఓకే. లేకపోతే గుడ్ క్లైమేటిక్ కండిషన్స్ వల్ల కానివ్వండి, గుడ్ సాయిల్ ఫర్టిలిటీ వల్ల కానివ్వండి, ఓకేనా. సో దే విల్ ప్రిఫర్ క్రాప్స్, ఓకే. ఎస్, ఇప్పుడు మనం చూసుకుంటే లైక్ ఏరియా అండర్ టాప్ 5 crops ఫ్రమ్ 2023, 2024 to 2025 and 6. సో ఇక్కడ చూసుకుంటే ద టాప్ 5 crops ఏవి ఉన్నాయి, ప్యాడీ, కాటన్, మేజ్, సోయాబీన్ అండ్ రెడ్ గ్రామ్, ఓకే. సో ఇక్కడ చూసుకుంటే ఇయర్ వైజ్ 5 crops డెవలప్మెంట్ మనం చూసుకున్నట్లయితే which one is more, like paddy, okay, and then cotton, maize, soyabean, red gram, okay. So in the year final ga first year nunchi you can see here the 2026 చూసుకుంటే yes, agriculture has been in increased state only, okay, and you can see cotton also in increased state only, yes, and yes, maize too, and there is slight decline in the soyabean, okay, and red gram too, okay na. So ikkada manam simply we can see that pulses cultivation anedi Telangana lo strengthen cheyali, right. And see the gross zone area under top 5 crops in Vanakalam from 2023, 2024 to 2025 and 2026. So generally endante Telangana lo we have to like Vanakalam, okay, that is rainy. Vanakalam ni we call it as for Kharif season, okay, that is rainy season, okay na. So rainy season Vanakalam ante Kharif season, okay na. Adi manaki June nunchi October వరకు ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓవర్ ది ఇయర్స్ లైక్ 23, 24, 26 లో చూసుకుంటే see there has been paddy increase only, right. So ikkada manam increase chudachchu, perigindi, and the cotton also grown here, right, and the maize, and the next year there had been slight decrease like in red gram and soyabean, okay na. So you can see here the total area which they used mostly for paddy, cotton, maize ki ekkuva preference anedi icharu annamata, okay. Yes, so ikkada growth zone area under top 5 crops in Yasangi, okay, important note here, Yasangi ante it's Rabi season, okay na, ante winter season, okay. So this is between November నుంచి
ఏప్రిల్ వరకు. ఓకేనా, ఈ పీరియడ్ లో మనము ఈ క్రాప్స్ కి ప్రిఫరెన్స్ అనేది ఇస్తాం అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యూ కెన్ సీ there has been slight decrease only. Okay, so increase in cotton, slight decrease. Yeah, this has been slight decrease, it has remained the same. Okay na, so overall చూసుకుంటే top 5 share వచ్చేసి it has been in good position only. Okay na, crop intensity of non-special category states for 2023 to 2024. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్రాప్ ఇంటెన్సిటీ. ఓకేనా, సో క్రాప్ ఇంటెన్సిటీ వచ్చేసి యూజింగ్ ది ల్యాండ్ ఫర్ అగ్రికల్చర్. ఓకేనా, సో ఆ పొజిషన్ లో మనం చూసుకున్నట్లయితే సో తెలంగాణ హ్యాస్ బిన్ ఇన్ ఫస్ట్ ఇన్ హర్యానా, సో ఫస్ట్ పంజాబ్, సెకండ్ హర్యానా, థర్డ్ మధ్యప్రదేశ్, ఫోర్త్ వెస్ట్ బెంగాల్, ఫిఫ్త్ యూపీ. Yes, I'm sorry. Yeah, so Telangana has been, you can take it as 6th state. Okay na, yes, so ee position lo chuskunte crop intensity lo so Telangana was in good position only, ante aa land ni use chese agriculture ki use chese capacity lo it has been in good position. Okay na, and see cropping intensity across districts for the year 2024 and 2025 లో చూసుకుంటే అంటే డిస్ట్రిక్ట్ వైస్ అగ్రికల్చర్ కెపాసిటీ హోల్డింగ్ చూసుకుంటే ములుగు వాజ్ ఇన్ గుడ్ ఇంటెన్సిటీ పొజిషన్ క్రాపింగ్ ఇంటెన్సిటీ, అండ్ నిజామాబాద్, భద్రాద్రి, నిర్మల్, కరీంనగర్. ఓకే, యూ కెన్ రిమెంబర్ ది ఫస్ట్ 5 places and also remember the last. ఓకే, వికారాబాద్, కొమరభీం, రంగారెడ్డి, జోగులాంబ, నారాయణపేట్ అండ్ సంగారెడ్డి. ఓకే, and see ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ది ఈల్డ్ ఆఫ్ మేజర్ క్రాప్స్ ఇన్ 2023, 2024 అండ్ 2024 అండ్ 2025. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో జనరలీ ది ఈల్డింగ్ ఆఫ్ మేజర్ క్రాప్స్ మెజర్డ్ ఇన్ పర్ కేజీ పర్ హెక్టార్స్. ఓకేనా, సో ఈ విధంగా మెజర్ అనేది చేస్తాం అనమాట మనము. సో ఇక్కడ ప్యాడీ చూసుకుంటే యూ కెన్ సీ ఇయర్తో కంపారిజన్ చేసుకుంటే ఇట్ హ్యాస్ బిన్ ఇన్ గుడ్ పొజిషన్ ఓన్లీ. ప్యాడీ, మేజ్, రెడ్ గ్రామ్, బెంగాల్ గ్రామ్, కాటన్, సో గ్రౌండ్ నట్ స్లైట్ డిక్రీస్ అండ్ సెసమమ్ స్లైట్ డిక్రీస్, సోయాబీన్ ఇన్ గుడ్ పొజిషన్, జోవర్ ఇన్ గుడ్ పొజిషన్, గ్రీన్ గ్రామ్ స్లైట్ డిక్రీస్ ఉంది, బ్లాక్ గ్రామ్ ఇంక్రీజ్ ఓన్లీ, చిలీస్. సో చెప్పాలంటే సో తెలంగాణ వాస్ సో చిల్లీ ప్రొడక్షన్ లో సో తెలంగాణ వాజ్ ఇన్ థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ చిల్లీస్. ఓకేనా, సో తెలంగాణ వాజ్ ఇన్ థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ చిల్లీస్. ఓకేనా, ఎస్, అండ్ సి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే సో దే ఆర్ సమ్ సో అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ ఇంప్రూవ్ అవ్వాలన్న టు స్ట్రెంగ్థెన్. సో గవర్నమెంట్ సైడ్ నుంచి మనకి కొన్ని అగ్రికల్చర్ ఇన్పుట్స్ అనేవి ఎప్పుడు ఉంటాయన్నమాట. సో అగ్రికల్చర్ ఇన్పుట్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ దట్ గుడ్ హోల్డ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్. ఓకే, సో ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే సో ఇన్ తెలంగాణ వీ హ్యావ్ దిస్ రైతు భరోసా. ఓకే, సో ప్రిలిమ్స్ కి ఇంపార్టెంట్ ఉంటుంది రైతు భరోసా అని. ఓకే, సో రైతు భరోసా అనేది ఇట్ ఈస్ గివెన్ టు ది ఫార్మర్స్. ఓకే, వాళ్ళకి ఏంటంటే 12,000 పర్ యానం 12,000 యాజ్ అన్ ఇన్సెంటివ్ కింద ఇస్తారనమాట టు ది అగ్రికల్చర్ ఫార్మర్స్ కి. ఓకేనా, సో అది కాకుండా రైతు భరోసా కాకుండా వీ హ్యావ్ రైతు బీమా. సో రైతు బీమా కూడా వన్ ఆఫ్ ది అగ్రికల్చర్ ఇన్పుట్. ఓకే, సో అండర్ దిస్ ఏంటంటే సో దీని కింద ఏంటంటే ఇట్ ఈస్ ఏ ఇన్సూరెన్స్ అనమాట. ఓకే, సో ఏదైతే ప్రీమియం ఇన్సూరెన్స్ ఉందో ఇట్ విల్ బి జనరల్లీ బార్న్ బై గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్. సో గవర్నమెంటే భరిస్తుంది అనమాట ఇన్సూరెన్స్ ప్రీమియం. ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అది గవర్నమెంటే భరిస్తుంది. సో దీని కింద ఏంటంటే దెర్ ఇస్ సర్టెన్ ఏజ్ క్వాలిఫికేషన్. సో 18 నుంచి 59 వరకు ఉన్న వాళ్ళకి ఇది అనేది అప్లికబుల్ అవుతుంది. ఓకేనా, సో దీని కింద ఏంటంటే ద జనరల్లీ గివ్. సో ఒకవేళ ఫార్మర్ ఓకే అన్ఎక్స్పెక్టెడ్ డెత్ ఆర్ అన్ఎక్సిడెంటల్ డెత్ ఏదైనా వచ్చినా సరే సో వాళ్ళకి అండర్ దిస్ రైతు బీమా దే ప్రొవైడ్ 5 lakhs టు ది నామినీ.
ఓకేనా. ఎవరైతే నోట్ చేస్తారో ఆ ఇష్యూని, ఆ నామినీకి 5 lakhs ఇష్యూ అనేది ఇస్తారు, ద ఫ్యామిలీ ఆఫ్ దట్ పర్సన్. ఓకేనా. సో అండర్ రైతు బీమా దే కెన్ క్లెయిమ్ 5 lakh rupees, అండ్ దిస్ ఈస్ రైతు బీమా అనేది ఇట్ ఈస్ బిట్వీన్ ఫర్ ఏజ్ గ్రూప్ 18 to 59. ఓకే. అండ్ ప్రీమియం ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బి హోల్డ్ బై ది గవర్నమెంట్, లైక్ గవర్నమెంటే భరిస్తుంది అనమాట ప్రీమియం ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో అది. ఓకేనా. సో దిస్ ఇస్ అబౌట్ రైతు బీమా. ఒకవేళ రైతు బీమా బెనిఫిషియరీస్ మనం చూసుకుంటే, సో ఓవర్ ది ఇయర్స్ లైక్ 3 years కంపారిజన్ చూసుకుంటే, సో ఫార్మర్స్ ఎన్రోల్డ్ ఇన్ లాక్స్. సో ఎంతమంది ఎన్రోల్ అయ్యారు? 42.15 lakh ఎన్రోల్ అయ్యారు. అండ్ యూ కెన్ సి ఇప్పటి వరకు ఎంతమంది క్లెయిమ్ చేసుకున్నారంటే 10.5. ఓకే. అండ్ సి క్లెయిమ్ అమౌంట్ ఇన్ క్రోర్ ఎంత వరకు? 525 crores వరకు కూడా అమౌంట్ అనేది క్లెయిమ్ అయింది అండర్ దిస్ రైతు బీమా. ఓకేనా. ఎస్. సో నార్మల్ గా సి we have the రైతు భరోసా, రైతు బీమా, అండ్ ఆల్సో we have రైతు నేస్తం. ఓకే. రైతు నేస్తం అనే ప్రోగ్రామ్ కూడా ఉంది అనమాట. సో జనరల్ గా సో దట్ ప్రోగ్రామ్ వాజ్, ఐఎమ్ రైటింగ్ హియర్, రైతు నేస్తం. సో దిస్ ప్రోగ్రామ్ వాజ్ ఇంప్లిమెంటెడ్ బై అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్. ఓకేనా. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అనేది హోల్డ్ చేస్తుంది. సో అండర్ దిస్ ఏంటంటే రైతు నేస్తం కింద సో జనరల్లీ ఇట్ విల్ గివ్ సర్వీస్ అండ్ ప్రొడక్షన్. ఓకేనా. సో సర్వీస్ అనేది ఇస్తుంది అనమాట. అండ్ ఇట్ ప్రమోట్స్ scientific methods for farming. సో అగ్రికల్చర్ ప్రాక్టీస్ లో సైంటిఫిక్ మెథడ్స్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి అండర్ రైతు నేస్తం కింద ప్రమోట్ చేస్తారనమాట. ఓకేనా. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ విచ్ ఇస్ ఇంప్లిమెంటెడ్ బై అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ. ఓకే. అండ్ సి the next వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ అగ్రికల్చరల్ క్రెడిట్ బిట్వీన్ 2023, 2024 అండ్ 2025 అండ్ 2026. సో అగ్రికల్చర్ క్రెడిట్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ఫార్మర్స్. ఎందుకంటే ఫార్మర్స్ కి మనం అగ్రికల్చర్ క్రెడిట్ ఇస్తే సో దే కెన్ ఇంప్రూవ్ దర్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్. అంతేనా? ఎస్, అంతే కదా. సో ఇఫ్ యూ ఆర్ గివింగ్ దమ్ క్రెడిట్ లైక్ money which is required for agricultural development iste they can easily increase the agriculture production capacity anamata. Okay na. So ikkada manam chuskunte from the government side or from the bank side, so corporate sector nunchi bank government nunchi chuskunte the credit source manam ela see target year like target achievement and percent wise chusukundam. So over the 3 years, okay, 2025 and 2026 lo chuskunte the target anta 89,501. okay, so inta target aithe enta manam credit ichamu 72,084 వరకు క్రెడిట్ అనేది మనం ఇచ్చాం అన్నమాట. ఓకేనా. సో దీస్ ఆర్ టార్గెట్స్ అండ్ దిస్ ఇస్ హౌ మచ్ వీ గేవ్ టు ది ఫార్మర్స్ యాజ్ అగ్రికల్చరల్ క్రెడిట్ సోర్స్. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఫర్టిలైజర్స్. సో మనం ఎలా అయితే అగ్రికల్చర్ క్రెడిట్ సోర్స్ ఇస్తామో అలానే ఫర్టిలైజర్స్ లో కూడా ఫార్మర్స్ కి మనము గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా హెల్ప్ అనేది ఉంటుంది అనమాట, సపోర్ట్ అనేది. సో నార్మల్ గా చూసుకుంటే ఫర్టిలైజర్స్ అలొకేషన్ ఎంత ఉంది అండ్ హౌ మచ్ దే సప్లైడ్. ఓకే. సో దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో అగ్రికల్చర్ ఫర్టిలైజర్స్ ఎంత ఇస్తున్నాం ఫార్మర్స్ కి అండ్ మనం ఎంత అలొకేట్ చేసాం, ఎంత సప్లై చేసాం అనేది టు బి నోటెడ్. ఓకే. సో ఎందుకంటే సో జనరలీ ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ ది యూరియా ఇష్యూ, రైట్? యూరియా ఇష్యూ ఎందుకు అంటున్నా అంటే సో ది రీసెంట్ గ్లోబల్ క్రైసిస్ వల్ల సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ విచ్ ఎఫెక్టెడ్ ఆల్సో ఫర్టిలైజర్స్ పైన కూడా ఇంపాక్ట్ అనేది పడింది, రైట్? సో దానివల్ల ఏమవుతుందంటే యూరియా అనేది చాలా తక్కువ అమౌంట్ లో వస్తుంది అనమాట ఇండియాకి. సో దానివల్ల ఏమైంది, ఫార్మర్స్ దే ఆర్ అనేబుల్ టు గెట్ ది యూరియా in a good amount. Okay, so దానివల్ల ఏం చేస్తుందంటే the government has been, the Telangana government focused on this issue. Okay, like future లో కూడా ఎలాంటి ఇష్యూస్ రాకుండా so they have developed an app on యూరియా పైన ఒక యాప్ అనేది తీసుకుని వచ్చారనమాట. సో దీని కింద ఏంటంటే farmers can install this, okay, and they can know the urea storage. Okay, area wise
స్టోరేజ్, యూరియా స్టోరేజ్ ఎంత ఉంది, అండ్ ఇఫ్ వి టేక్ సమ్ అమౌంట్ ఆఫ్ యూరియా, ఆ యూరియా అనేది కూడా వాళ్ళకి ఎలా ఇస్తారంటే 3 ఇన్స్టాల్మెంట్ బేసిస్ పైన ఇస్తారు. ఒకటేసారి మొత్తం యూరియా అంతా కూడా ఇవ్వరు అనమాట. సో ఎంత ల్యాండ్ ఎంత కల్టివేట్ చేస్తున్నా ఆ ల్యాండ్ కి ఎంత యూరియా కావాలి, ఓకే, అది మెజర్ చేసుకుని వాళ్ళకంతా 3 ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తారనమాట. సో దీని ప్రకారం ఏమవుతుందంటే, సో యూరియా నార్మల్ గా జనరల్ గా ఫర్టిలైజర్స్ యూసేజ్ ఎక్కువ కూడా ఉండకుండా తక్కువ అమౌంట్ లో యూసేజ్ ఉన్నట్టు హెల్ప్ఫుల్ అవుతుంది మనకి. సో 1 ఫ్యాక్టర్ ఈస్ దట్, ఓకే. అంతేకాకుండా ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు సో మనకి ఆల్రెడీ స్టోరేజ్ కెపాసిటీ ఎంత ఉంది ఏంటి అనేది తెలిసిపోతుంది కాబట్టి వీ కెన్ మెయింటైన్ ది ఫ్యూచర్ రిజర్వ్స్ అలా మెయింటైన్ చేయొచ్చు, ఓకే. సో దిస్ ఈస్ హౌ ది తెలంగాణ గవర్నమెంట్ కేమ్ అప్ విత్ దిస్ యూరియా షార్టేజ్ ఇష్యూ, ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ది అగ్రికల్చర్ అలొకేషన్ ఎంత 43.85 అయితే, సో యూస్డ్ సప్లైకి ఎంత 38.51 అనేది యూజ్ చేశారనమాట, ఓకేనా. అండ్ ఏరియా ఇన్ lakh acres అండ్ ప్రొడక్షన్ ఇన్ lakh metric tons under horticulture. So horticulture అనేది very important. So nowadays it is taking important position, okay na, so it is taking important position, okay. So మనం ఏరియా వైజ్ చూసుకుంటే సో తెలంగాణ వాజ్ ఇన్ 8th పొజిషన్ ఓవరాల్ ఇండియా, ఓకే. 8th ర్యాంక్ లో ఉంది ఓవరాల్ ఇండియా ఇన్ టర్మ్స్ ఫర్ ఏరియా అగ్రికల్చర్ హార్టికల్చర్ కి, ఓకేనా. సో ఎస్, అంతేకాకుండా వీ హ్యావ్ తెలంగాణ బీన్ ఇన్ 5th పొజిషన్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ టర్మరిక్. సో ర్యాంకింగ్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్, ఓకే. టర్మరిక్ లో వీఆర్ ఇన్ 5th పొజిషన్, ఓకే. అండ్ లెట్స్ సీ, సో నేమ్ ఆఫ్ ది సెక్టార్, lakh ఏరియా అండ్ ప్రొడక్షన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ఎస్, అండ్ ఎనదర్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి పామ్ ఆయిల్ కల్టివేషన్. సో తెలంగాణ వాజ్ ఇన్ 2nd పొజిషన్ నేషనల్లీ, ఓవరాల్ ఇండియాలో వీఆర్ ఇన్ 2nd పొజిషన్ ఇన్ పామ్ ఆయిల్ కల్టివేషన్ లో, ఓకేనా. సో సెక్టార్ వైజ్ వీ కెన్ సీ. సో ప్రొడక్షన్, సో హార్టికల్చర్ లో 1 మోర్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు నోటీస్ చేసినట్లయితే ఏరియా అనేది తక్కువ ఉంటుంది. సో ఏరియా అనేది తక్కువ తీసుకున్నా ది ప్రొడక్షన్ అనేది ఇట్ హ్యాస్ బిన్ ఇన్ గుడ్ అమౌంట్, ఓకే. సో యూ కెన్ సీ హియర్ ఫ్రూట్స్ వాజ్ కల్టివబుల్ లైక్ ఇన్ 4 ఏరియా ఎకర్స్, ఓకే. సో మనకి ప్రొడక్షన్ చూసుకుంటే ఇట్ ఈస్ గివింగ్ అస్ అరౌండ్ 21,06 మెట్రిక్ టన్స్ అనేది మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఏరియా అనేది హార్టికల్చర్ లో తక్కువ తీసుకున్న ప్రొడక్షన్ హెస్ ఆల్వేస్ బీన్ ఇన్ గుడ్ అమౌంట్, ఓకే. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వెజిటేబుల్స్ అండ్ స్పైసెస్, ఆయిల్ కల్టివేషన్, పామ్ ఆయిల్ కల్టివేషన్, ఓకే. సో ఓవరాల్ ఇన్ గుడ్ పొజిషన్ హార్టికల్చర్ అనేది, ఓకేనా. అండ్ పామ్ ఆయిల్ పామ్ ఆయిల్ ఫ్రెష్ ఫుడ్ బంచెస్ ప్రొడక్షన్ ఇన్ తెలంగాణ. సో తెలంగాణలో చూసుకుంటే తెలంగాణ వాజ్ ఓవరాల్లీ 2nd పొజిషన్ లో ఉంది. 2nd పొజిషన్ లో ఉందంటే యూ కెన్ సీ ది ప్రొడక్షన్. సో ప్రొడక్షన్ వాజ్ ఇన్ గుడ్ స్టేట్, ఓకేనా. సో యూ కెన్ సింప్లీ సే దట్ palm oil cultivation was growing fastly, okay. We are in 2nd position. And next వచ్చేసరికి లైఫ్ స్టాక్ రిసోర్సెస్ ఇన్ ఇండియా అండ్ తెలంగాణ యాజ్ పర్ 28th లైఫ్ స్టాక్ సెన్సస్. సో సెన్సస్ అనేది నార్మల్ గా మనము అనిమల్స్ కి కూడా కండక్ట్ చేస్తాం అనమాట, ఓకే. యూ కెన్ నో ఫ్రమ్ హియర్, ఓకే. 28th లైఫ్ స్టాక్ సెన్సస్, అగ్రికల్చర్ సెన్సస్ ఉంటాయి మనకి, ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే I'll remember type of animals India, Telangana and percentage of share to India. So ఇక్కడ చూసుకున్నట్లయితే cattle, buffalo, sheep, okay. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే the sheep was in తెలంగాణలో కల్టివేషన్ లైక్ ఎక్కువగా ఉంది. యూ కెన్ నోటీస్ దట్, రైట్. సో దీంట్లో మనం చూసుకుంటే సో యూ కెన్ సే తెలంగాణ వాజ్ ఇన్ ఫస్ట్ ఇన్ sheep population, ranking first in sheep population, okay na. Yes, that one is noticed here, okay. And you can notice the livestock is
in good amount, like in good contribution under the subsector of agriculture and allied activities lo, like this one livestock edaithe undi, it is the largest contributor to the agricultural and allied activities, right? And let's see the growth in livestock production between previous year and now. Okay, ఇప్పుడు చూసుకుంటే you can see I already said, right? సో షీప్ మనకి, గోట్, బఫెలో, క్యాటిల్, సో ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ గుడ్ అమౌంట్ కాబట్టి సో ఓవరాల్ మనకి మిల్క్, ఎగ్స్, మీట్ ప్రొడక్షన్ అనేది కూడా వాజ్ ఇన్ ఇంక్రీజింగ్ అనమాట. ఓకేనా, పెరుగుతా ఉంది అనమాట. యూ కెన్ సీ మిల్క్, ఓవరాల్ గ్రోత్ అనేది పెరుగుకుంటా వచ్చింది. ఓకేనా, ఎస్. అండ్ ఐ కెన్ టెల్ యూ దట్ 1 minute. సో పౌల్ట్రీ ఫార్మింగ్ లో తెలంగాణ వాజ్ ఇన్ సెకండ్ పొజిషన్. ఓకేనా, సో ప్లీజ్ రిమెంబర్ దట్. సో పౌల్ట్రీ ఫార్మింగ్ లో తెలంగాణ వాజ్ ఎట్ సెకండ్ ర్యాంకింగ్ పొజిషన్ లో ఉంది. సో మిల్క్ అండ్ ఎగ్స్, మీట్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ టు ఇట్. ఓకే, అండ్ ది లాస్ట్, సో ఇక్కడ మనకి ఏంటంటే అగ్రికల్చర్ కి వన్ మోర్ ఫ్యాక్టర్, ఇరిగేషన్, రైట్? సో ఇరిగేషన్ అనేది కూడా వెరీ మచ్ ఇంపార్టెంట్ to get that good amount of agriculture production, right? So ఇక్కడ మనం చూసుకున్నట్లయితే see irrigation for the winter season, like యాసంగి టైంలో ఏంటంటే మనకి ఇరిగేషన్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, we store it in tanks, wells, ఈ ఫామ్ లో మనము యూస్ చేసుకుంటాం తెలంగాణలో మోస్ట్లీ ఇరిగేషన్. ఓకేనా, సో ఇక్కడ మనం చూసుకుంటే ప్రొక్యూర్మెంట్ ఆఫ్ కాటన్. సో జనరల్లీ కాటన్ ఒక ప్రొక్యూర్మెంట్ ఎవరు చూస్తారంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో దిస్ వన్ ఈస్ వెరీ మచ్ ఇన్ న్యూస్ టూ. సో ప్లీజ్ రీడ్ దిస్, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో తెలంగాణలో కాటన్ ప్రొక్యూర్మెంట్ అనేది ఈ ఇన్స్టిట్యూషన్ అనేది చూసుకుంటుంది అనమాట. సో మీరు చూస్తే నార్మల్ గా సో తెలంగాణ వాజ్ ఇన్ ఫస్ట్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఏపీ. ఓకే, సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. సో ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్ నోట్. ఓకేనా, సో కాటన్ లో ప్రొక్యూర్మెంట్ వైజ్ చూసుకుంటే తెలంగాణ వాజ్ ఇన్ ఫస్ట్ పొజిషన్, ఏపీ ఇన్ ది ఫిఫ్త్ పొజిషన్. ఓకేనా, ఎస్. అండ్ ఆల్సో రిమెంబర్ ది లాస్ట్ పొజిషన్స్ టు సమ్ టైమ్స్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇంకోటి ఏంటంటే సో తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ఉంది మనకి, రైట్? సో తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లో సో వీ హ్యావ్ ఫోకస్డ్ మోస్ట్లీ ప్యూర్ అండ్ రేర్, ఇలా మనము దీనిపైన ఫోకస్ చేస్తాం. క్యూర్ వచ్చేసరికి అర్బన్ ఏరియా, ఓకే, ప్యూర్ వచ్చేసి పెరి అర్బన్ రీజనల్ ఏరియా, రేర్ వచ్చేసరికి మనకి రూరల్, అగ్రి, రీజియన్, ఎకానమీ. ఓకేనా, దిస్ సెక్టార్ ఈస్ మోస్ట్లీ డామినేటెడ్ బై అగ్రికల్చర్. ఓకేనా, సో ఇందులో దీని కింద వీ హ్యావ్ టేకెన్ ది 12 you can say 12 important factors under the rare kinda to be focused on in future. ఓకేనా, సో ఫ్యూచర్ లో మనము ఏరియా వైజ్ ఈ 12 ఫ్యాక్టర్స్ పైన ఫోకస్ చేయబోతున్నాం. సో 1 వచ్చేసి క్లైమేట్ స్మార్ట్ రెసిలియంట్ అగ్రి ఎకో సిస్టమ్. ఓకేనా, అండ్ ఆల్సో మనము వీఆర్ స్ట్రెంథనింగ్ ఆన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ పైన ఫోకస్ చేయబోతున్నాం. అండ్ ఇంటెన్సివ్ ఫార్మింగ్ అండ్ వాల్యూ అడిషన్ జోన్స్ అనేది క్రియేట్ చేయబోతున్నాం. అండ్ గ్లోబల్ సీడ్ లీడర్షిప్. ఓకే, ఇది కూడా లైక్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ సీడ్ హబ్ సర్టిఫికేషన్, ఎక్స్పోర్ట్స్ అండ్ ట్రేసబిలిటీ పైన ఫోకస్ చేయబోతున్నాం. ఓకేనా, అండ్ తెలంగాణ వాంట్ టు ఫోకస్ ఆన్ దిస్ గుడ్ సీడ్ డెవలప్మెంట్. ఓకేనా, సో వితౌట్ ఎనీ డ్యామేజ్. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ జన్ అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో అగ్రిటెక్ క్లస్టర్స్ అనేది డివైడ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. అండ్ ది లాజిస్టిక్స్, గుడ్ మెయింటెనెన్స్ ఆఫ్ లాజిస్టిక్స్. ఓకే, అండ్ సేఫ్ అండ్ క్వాలిటీ న్యూట్రిషియస్ ఫుడ్ అనేది మెయిన్ ఎయిమ్. ఓకేనా, సో ఫర్ దిస్ నార్మల్ గా నౌ ది తెలంగాణ గవర్నమెంట్ ఈస్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ నేచురల్ ఫార్మింగ్. ఓకే, నేచురల్ ఫార్మింగ్ పైన తెలంగాణ అనేది ఫ్రమ్ ఇప్పుడు మనకు వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి ఫాలో అవ్వాలని చెప్పేసి చూస్తున్నారు. దట్ ఈస్ జూన్ టు అక్టోబర్. ఓకే, జూన్ టు
అక్టోబర్. ఓకే, ఇది ఫర్ ఖరీఫ్ సీజన్, దట్ ఈస్ రైనీ సీజన్. సో మనకి ఏంటంటే ఈ నేచురల్ ఫార్మింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి తెలంగాణ అనుకుంటున్నారు. సో యాక్చువల్లీ వీ హ్యావ్ డన్ వీడియో ఆన్ నేచురల్ ఫార్మింగ్, సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. ఓకే, అండ్ సి ద నెక్స్ట్ వచ్చేసి లైఫ్ స్టాక్ అండ్ డైరీ గ్రోత్. సో వీ హ్యావ్ బీన్ ఇన్ గుడ్ పొజిషన్. ఓకే, సో సెకండ్ ర్యాంక్ ఇన్ పౌల్ట్రీ ఫార్మింగ్ లో. ఓకే, అండ్ పౌల్ట్రీ లెడ్ ప్రాస్పెరిటీ, లైక్ హైజెనిక్ మీట్ అనేది, మీట్ హబ్స్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా, అండ్ సి ఎంపవర్డ్ ఫార్మర్ కోఆపరేటివ్స్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ అనేది కూడా క్రియేట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట. సో ఇదేంటంటే దే మోస్ట్లీ వాంట్ టు గివ్ ఇట్ టు ఉమెన్ లెడ్ ఎంటర్ప్రైజెస్ అనేది క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు, బికాస్ దే వాంట్ టు ప్రొవైడ్ ది సోషల్ సెక్యూరిటీ టు ది ఉమెన్. ఓకే, అండ్ నెక్స్ట్ వీ కెన్ సీ బ్లూ రెవల్యూషన్. Okay, like fisheries and aquaculture. So fisheries and aquaculture also like taking place in a good way in Telangana economy. Okay, green forest livelihoods like agroforestry, bamboo. Okay, so you can see bamboo ni kuda they have made it wide use nowadays for tribal ki kuda. So deen paina kuda we have another video, so please check it. ఓకే, అండ్ NTFPs ట్రైబల్ ఎంటర్ప్రైజెస్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నారు. క్లీన్ ఎనర్జీ రెవల్యూషన్. సో ద గవర్నమెంట్ ఈస్ ఫోకసింగ్ మోస్ట్లీ ఆన్ ది క్లీన్ ఎనర్జీ రెవల్యూషన్. ఓకే, సో బయో ఎనర్జీ, హర్బ్, సోలార్ ఇరిగేషన్, సర్క్యులర్ అండ్ రూరల్ ఎకానమీ. ఓకే, సో దీస్ ఆర్ ది 12 factors under rare which we are going to focus in future. Okay, so these are the chapter 5. These are things we discussed in chapter 5. So chapter 5 lo agriculture and allied activities kabatti, so focus on the contribution sector wise and the ranking. Okay, and prati oka sector kinda Telangana ఏ ranking లో ఉంది అని తెలుసుకోవడం very much important for the prelims. Okay, so please focus on this. Okay, thank you.